ఈరోజు కథ గుణసుందరి. పూర్వకాలంలో ధారానగరాన్ని ఉగ్రసేన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టపగ్గాలుండేవి కావు. ఆ మహారాజుకి రూపసుందరి, హేమసుందరి, గుణసుందరి అని ముగ్గురు కూతుళ్ళున్నారు. గుణసుందరి పుట్టిన కొద్ది రోజులకే మహారాణి స్వర్గస్థురాలయ్యింది. అప్పటి నుంచి మహారాజు తన కూతుళ్ళు ముగ్గురుకు తల్లి లేని లోపం కలగకుండా వాళ్ళ ఆలనా పాలన స్వయంగా ఆయనే చూస్తూ పువ్వుల్లో పెట్టి బిడ్డలను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఈ మమకారంలో పడి మహారాజు రాజ్యము రాజకీయాలు మర్చిపోయాడు. మంత్రులు, సేనాధిపతులు మొదలైన ప్రముఖులందరూ మహారాజును దర్శించి, ప్రభు, తమకు పుత్ర సంతానం లేదు. ముందు రాజ్యాంగత ఏం కావాలి? మా మనవి మన్నించి మళ్ళీ పెళ్లి చేసుకున్న పక్షమందు తమకు వంశాధారమైన పుత్ర సంతానం కలుగుతుంది. మా కోరిక కూడా నెరవేరుతుంది అంటూ విన్నవించుకున్నారు. ఈ మనవికి మహారాజు మండిపడి, వంశానికి ఆధారం కొడుకులేనా? కుమార్తెలు మాత్రం నా అంశలు కారా? నా రాజ్యం నా కూతుళ్ళకే ఇస్తాను. వాళ్లే నా రాజ్యాన్ని ఏలుతారు. నా మాటకు ఎవరు అడ్డం వస్తారో చూస్తానంటూ పరివారాన్నంతా కసిరికొట్టాడు. ఇలా ఉండగా ఒక సంక్రాంతి పండుగ నాడు మహారాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ముగ్గురు కూతుర్ల కోసం రాజ్యంలో ప్రజలు అపురూపమైన కానుకలెన్నో పట్టుకొచ్చి సమర్పించారు. ఆ కానుకలన్నింటినీ మహారాజు చక్కగా అమర్చి కుమార్తెలు ముగ్గులను ఎవరికేదిష్టమో ఎంచుకోమన్నాడు. పెద్దవాళ్ళైన రూపసుందరి, హేమసుందరి కలిసి ఆ బహుమతులలో ఉండే విలువైన చీనాంబరాల కోసము, మణిహారాల కోసము పోటీపడి కోట్లాడుకోబోయారు. సాత్వికురాలైన గుణసుందరి మాత్రం పతివ్రత కథలహరి అనే పుస్తకం ఒకటి తీసుకుని, పితృభక్తి కలది గనుక వాటిలో నుంచి ఒక చక్కటి చేతికర్ర తీసుకుని వృద్ధుడైన తండ్రికి పట్టుకొచ్చి ఇచ్చింది. మహారాజు ఆనందభరితుడై తన చిన్న కూతురికి తనపై గల భక్తి ఎటువంటిదో తెలుసుకోమంటూ ఆ చేతికర్రను పరివారమందరికీ చూపించాడు. మహారాజుకు హరమతి, కాలమతి అనే ఇద్దరు మేనల్లులు ఉన్నారు. వాళ్ళకి ప్రపంచ జ్ఞానం లేని వట్టి మూర్ఖులు. అయినా వాళ్ళంటే మక్కువ కావటం చేత వాళ్ళను పెద్దమ్మాయిలిద్దరికి నిశ్చయించి చిన్నమ్మాయికి వరుడు చిక్కగానే 3 పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేసి రాజ్యం కూతుర్లకు అప్పగించి తాను విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు మహారాజు. ఇంతలో మహారాజు గారి షష్ఠిపూర్తి మహోత్సవం అతి వైభవంగా జరుగుతుంది. ఆ రోజున ఆయన సగర్వంగా కుమార్తెలను వెంటబెట్టుకుని సభకు వెళ్ళాడు. నిండు దర్బారులో మహారాజు, చూడండి, 16 ఏళ్లకు నా సర్వస్వము వినియోగించి సాధించిన రత్నాలు ఈ నా ముగ్గురు కుమార్తెలు. ఇక నా రాజ్యం వీళ్ళకే ఇస్తాను. వీళ్ళకి నేనంటే ఎంత భక్తి, ఎంత ప్రేమో వారే చెప్తారు. విని ఆనందించండి అంటూ కూర్చున్నాడు. అప్పుడు పెద్ద కూతురు రూపసుందరి లేచి సభకు నమస్కరించి తడుముకోకుండా తీయని మాటలతో, నాకు నా తండ్రే ప్రాణం, నా తండ్రే దైవం, తండ్రే నా సర్వస్వం అని బొంకింది. తరువాత రెండో కుమార్తె హేమసుందరి కూడా సభకు నమస్కరించి తన అక్క చెప్పినట్లుగాని నేను నా తండ్రి సేవ కోసమే జన్మించాను, ఎన్ని జన్మలకైనా ఆయనే నా తండ్రి కావాలని తపస్సు చేస్తాను అంటూ బొంకి కూర్చుంది. రూపాహేమలు కేవలం స్వార్థపరులు. తండ్రిని మెప్పించాలని అబద్ధాలాడారు. గుణసుందరి ఒత్తి సత్యకాలపు పిల్ల. నిజానికి తండ్రి మీద గుణసుందరికే ఎంతో ప్రేమ ఉంది. ఆ సంగతి మహారాజుకి తెలుసు. అందుచేత పెద్ద పిల్లలిద్దరి కంటే చివరిది అయిన గుణసుందరి తనను మరీ ఎక్కువగా పొగుడుతుందని ఆశించాడు. నిజం చెప్పవలసి వస్తే తన జవాబు తండ్రికి రుచించదు. అందుచేత ఇటువంటి సందర్భంలో ఊరుకోవటమే మంచిదని గుణసుందరి మాట్లాడకుండా నిలిచి ఉంది. ఈ వాలకం చూసి ఆమె సిగ్గుపడుతుంది కాబోలని తలిచాడు మహారాజు. అమ్మాయి, నీ అక్కల కంటే నీకు నా మీద ప్రేమ ఎక్కువ. నా గురించి వాళ్ళకంటే నీవే బాగా చెప్పగలవు కనుక చెప్పమ్మా అని అన్నాడు. అప్పుడు గుణసుందరి, నాన్నగారు, తండ్రిని కూతురు ఎంతవరకు ప్రేమించాలో అంతగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. కానీ స్త్రీకి భర్తే సర్వస్వము. వివాహమైనప్పటి నుంచి సతికి పతిని సేవించడమే విధిదాయకం అంటూ మనసులో మాట దాపరికం లేకుండా వెల్లడించేసరికి మహారాజు ఉగ్రుడైపోయాడు. కృతజ్ఞురాల, పిచ్చిగా మాట్లాడుతున్నావు. భర్త కుంటి, గుడ్డి, మూగ, దరిద్రుడు అయినా అతడినే సర్వస్వమును ప్రేమిస్తావా అని అన్నాడు. దేవుడు అటువంటి భర్తనే నిర్ణయిస్తే సంతోషంతో శిరసా వహించి ప్రేమిస్తాను అని గుణసుందరి నిబ్బరంగా జవాబు చెప్పింది. దేవుడెవరు? నేనా దేవుడా నీకు పతిని నిర్ణయించేది అన్నాడు మహారాజు. అందుకు గుణసుందరి మృదువుగా, దేవుడే నాన్నగారు అని సమాధానం చెప్పింది. అబ్బో, అంత గర్వంగా ఉందే నీ పని, తగిన శాస్తి చేస్తానుండు అంటూ గద్దించి ఆగ్రహంతో సభ విడిచి వెళ్ళిపోయాడు. రాజు తలిస్తే దెబ్బలకు కొదువా? మరునాడే ముహూర్తం పెట్టించాడు మహారాజు. రూపసుందరిని హరమతికి, హేమసుందరిని కాలమతికి ఇచ్చి వైభవంగా పెళ్లి చేశాడు.
పాపం గుణసుందరికి మాత్రం కుంటి గుడ్డి మూగ చెవిటి అయిన ఒక దరిద్రుని తీసుకువచ్చి కట్టబెట్టాడు. తండ్రి చేసిన ఈ అఘాయిత్యానికి గుణసుందరి ఏమాత్రం చలించక దైవం మీద భారం వేసి నిశ్చింతగా ఉంది. తనకు ఈ భర్త లభించటం ఈశ్వర ప్రసాదమే అని నమ్మి శిరసా వహించి ఆమె భక్తితో పతిని సేవిస్తూ ఉంది. పెళ్ళి అయిన మరుక్షణం నుంచి రూపాహేమలు వాళ్ళ అందచందాలకు ఉబ్బుపోతూ తమ తమ అదృష్టాలకు మిడిసిపడుతూ భర్తలతో కలిసి చెల్లెలిని మరిదిని వేలాకోలం చేయటం మొదలుపెట్టారు. ఎవరేమనుకున్నా ఎన్నిన్ని తిప్పలు పెట్టినా గుణసుందరి మాత్రం వాటిని ఓర్చుకుంటూ ఉంది. దైవాన్ని నమ్మిన వాళ్లకు ఎప్పటికీ చెడు లేదంటారు పెద్దలు. మొదటి నుంచి దేవుణ్ణే నమ్ముకొని ఉన్న గుణసుందరి జీవితంలో తలవని తలంపుగా ఒక చిత్రమైన మార్పు వచ్చింది. మహారాజు గుణసుందరికి శాస్తి చేద్దామనే సంకల్పంతో ఏరి కోరి తెచ్చిన ఆమె భర్త అందరూ అనుకున్నట్లు కుంటి కాదు, గుడ్డి కాదు, మూగ కాదు, చెవిటి కాదు. ఉన్నట్టుండి అతను వింతగా గింతుతూ చిత్రంగా చలోక్తులు విసురుతూ వదినలను వారి భర్తలను భరతం పట్టి వెంటాడటం మొదలుపెట్టాడు. వాళ్ళందరికీ ఏమీ తోచక కంగారు పడుతూ ఉన్నారు. ఈ విధంగా రాజావారి చిన్నల్లుడు వింతగా విజృంభించేసరికి కోటంతా ఒక కొలిక్కి వచ్చింది. ఈ హడావిడి అంతా తెలిసి మహారాజు కూడా పరిగెత్తుకొచ్చి కళ్ళారా చూశాడు. తాను గుణసుందరికి పాఠం చెప్పాలని ఇంతా చేస్తే వీడెవడో తనకే శాస్తి చేశాడే అని మహారాజు మండిపడుతూ, ఎవడివిరా నువ్వు? ఏంటి నీ ఆగడము? నన్నే మోసం చేశావు, చూసుకో నీ పని ఏమవుతుందో అని గర్జించాడు. అందుకు గుణసుందరి భర్త టీవీగా నుంచుని, నేనే మీ ముద్దుల అల్లుడిని, దైవాధీనాన్ని అంటూ చిద్విలాసంగా నవ్వాడు. దానితో ఆవేశపూరితుడైన మహారాజుకి కంపరమెత్తి దైవాధీనాన్ని కొట్టబోయి పట్టుతప్పి దబాలన కింద పడ్డాడు. ప్రమాదకరమైన దెబ్బలు తగలటం చేత మహారాజు లేవలేకపోయాడు. ఆయన మంచం పట్టాడు. గుణసుందరి దుఃఖిస్తూ తండ్రి దగ్గరకు వెళ్తే, ఇది నా చావుకు పుట్టింది, వీళ్ళని సాగనంపండి అంటూ మహారాజు అన్నాడు. అక్కలిద్దరూ ఆమెను చూసి, పుట్టిననాడు అమ్మను సాగనంపావు, పెళ్లినాడు అయ్యను మంచమెక్కించావు, చాల్లే అని కసిరికొట్టారు. ఈ మాటలకు గుణసుందరి భర్తకు పౌరుషం వచ్చింది. భార్యను తీసుకుని తిన్నగా మామగారి వద్దకు వెళ్ళి, ఎప్పటికైనా మేమే నీకు దిక్కయ్యేది, జ్ఞాపకం ఉంచుకోమని హెచ్చరించి దైవాధీనం భార్యతో సహా కోట దాటి వెళ్ళిపోయాడు. ఆ నగరపు చివర ఒక గూడెంలో దైవాధీనం కాపురం పెట్టాడు. రాచకోటలోని రణగుణ అంతా ఊళ్ళు దాటి కోళ్లు దాటి గూడానికి కూడా ముందే తెలిసిపోయింది. రాజ్యలక్ష్మి కోట విడిచి తమ గూడానికి వచ్చిందని సంబరపడుతూ ఆ గూడెం వాళ్ళు దైవాధీనానికి గుణసుందరికి భక్తితో స్వాగతమిచ్చారు. క్షణంలో వారు ఆమెకు ఒక పర్ణశాలను తయారు చేశారు. కుటుంబానికి కావలసినవన్నీ చిటికలో సమకూర్చి పెట్టారు. ఈ విధంగా ఇప్పుడు గుణసుందరికి వింత భర్తతో కొత్త కాపురం మొదలయ్యింది. పాపం తండ్రి అవస్థ తలుచుకుంటే పొరలి వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుని భక్తి శ్రద్ధలతో ఆమె భర్తను సేవిస్తూ ఉండేది. మహారాజు మంచం పట్టగానే ఇంట్లో అంతా రూపాహేమల శాసనముగా ఉంది. గుణసుందరి పూజించుకుంటూ ఉండే శ్రీ రాజరాజేశ్వరి విగ్రహము, ఆమె నిత్య పారాయణ చేసుకునే పతివ్రత కదలహరి పుస్తకము, ఈ రెండూ ఇంట్లో ఉండటం వాళ్లకు అనర్థంగా తోచింది. వాటిని తీసి పడేయమన్నారు. ఈ సంగతి దాది మీనాదేవికి తెలిసింది. మీనాదేవి గుణసుందరికి తల్లితో సమానురాలు. ఆ అభిమానం చేత గుణసుందరికి ఏ అపచారము జరగకుండా రాజేశ్వరీదేవి విగ్రహము, పతివ్రత కదలహరి పుస్తకము, అవసరమైన కొన్ని నగలు బట్టలు ఒక కావిడి పెట్టెలో పెట్టించి అవి తీసుకుని గుణసుందరికి ఇద్దామని ఆమె ఆ గూడానికి బయలుదేరింది. మీనాదేవి ఇంటికి రాగానే ఆమె తన స్థితి చూసి ఎక్కడ జాలిపడుతుందోనని గుణసుందరి లేని సంతోషం తెచ్చిపెట్టుకుని తండ్రి క్షేమ సమాచారము అడిగింది. ఆమె తెచ్చిన వస్తువులు చూసి, ఇవన్నీ ఏమిటి? రాజావారి సొత్తు, పూచిక పుడకైనా నాకు గిట్టదు, ఇవన్నీ తీసుకుపో అన్నాడు దైవాధీనం. అప్పుడు మీనాదేవి, పోనీ వీటినైనా ఉంచుకోండి అని చెప్పి దీనంగా బ్రతిమలాడుతూ దేవి విగ్రహాన్ని, పతివ్రత కదలహరి పుస్తకాన్ని విడిగా తీసిపెట్టింది. దైవాధీనం భార్య వైపు చిలిపిగా చూసి, అవ్వ వీటిని మనకు కట్టబెడుతుంది, సరేలే ఉండని అంటూ నవ్వాడు. వీటినైనా అంగీకరించినందుకు సంతోషించి మిగిలిన వస్తువులన్నీ తీసుకుపోయింది మీనాదేవి. ఇక దైవాధీనం పైకి ముసలివాడిలా కనపడినప్పటికీ పడుచువాళ్లను మించి వింత వింత ప్రజ్ఞలు విశేషాలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇందుకు అబ్బురపడి గూడెంలో ప్రజలందరూ అతనికి జేజేలు కొడుతున్నారు. నిజానికి అతనికి చేతకాని పనే లేదు. బొమ్మలు వేయగలడు, సంగీతం పాడగలడు, నాట్యం చేయగలడు. ఇలా రోజుకొక ప్రజ్ఞతో ప్రసన్నుడవుతూ గుణసుందరికి గూడెం వాళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాడు. ఇదంతా చూసి ఆమె తన భర్త గొప్ప ప్రజ్ఞశాలి అని, అతనిలో ఉండే రహస్యాన్ని కనిపెట్టాలని ఉత్సాహంతో ఉండేది. మరోవైపు మంచంలో పడిన మహారాజు మహాయాతన పడుతూ ఉన్నాడు.
కూతుళ్ళు అల్లుళ్ళు అస్తమాను తన ఎదుట కనబడుతూ ఉండాలంటాడు. వాళ్ళ సుఖాలు మానుకుని కనిపెట్టుకుని ఉండి ఉపచారం చేస్తారా? చేసినా ఎన్నాళ్ళు? తండ్రే తమ సర్వస్వము అని బొంకిన పెద్ద కుమార్తెలు ఇద్దరూ తండ్రి పట్ల దయాదాక్షిణ్యం లేకుండా రాజ్యం ఎప్పుడు తమకు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మహారాజుకు ఆ రోజు వ్యాధి విషమిస్తుంది. శస్త్రచికిత్స చేస్తే గాని బ్రతకడని ఆస్థాన వైద్యుడు చెప్పాడు. బలవంతంగానైనా సరే శస్త్రచికిత్స చేయమన్నారు రూపాహేమలు. కూతులను చూసి ఇదేనా మీ ప్రేమ? చూస్తూ చూస్తూ నన్ను కోయిస్తారా అంటూ మహారాజు గగ్గోలు పెట్టాడు. వైద్యులు రాజుకు నయం అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పారో రేపు గుణసుందరి 2వ భాగంలో తెలుసుకుందాము.